సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వ్యాపార, వాణిజ్య, సినీ, రాజకీయ రంగాలకు సంబంధించిన ఎంతో మంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రపంచ నలుమూలల నుంచి ఎంతో మంది వ్యాపార, వాణిజ్య రంగాలకు సంబంధించిన ప్రముఖులు ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరయ్యారు. లోపల ఆడిటోరియంలో ఎంతో మంది ప్రముఖులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడి ఇవాళ ఈ సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. చలో. రాజ్యసభ సభ్యులు, బీజేపీ సీనియర్ నాయకులు కె లక్ష్మణ్ గారు కూడా ఇదే వేదిక మీద ఉన్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. లక్ష్మణ్ గారు నమస్తే సార్. సార్, చూస్తున్నాం గారు ఇవాళ సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ అట్టహాసంగా అత్యద్భుతంగా జరుగుతుంది. ఢిల్లీ వేదిక మీద మన తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా భారతదేశంలో నుండి యావత్ రాష్ట్రాల నుంచి కూడా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు విచ్చేశారు. సో మీకు ఎలా అనిపిస్తోంది? దేశ రాజధాని ఢిల్లీ వరకు సమాఖ్య 2026 చేరుకోవడం చాలా శుభ పరిణామం. ముఖ్యంగా దీని ఫౌండర్స్, ఆర్గనైజర్స్ అందరినీ కూడా పేరు పేరున అభినందిస్తాను. దేశ విదేశాల్లో రాణించినటువంటి మన కాపు సమాజం యొక్క పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు అన్ని రంగాల్లో రాణిస్తా ఉన్నారు. వ్యవసాయ వృత్తిగా ప్రారంభించినటువంటి ఈ జీవితం మరి అంచెలంచెలా ఎదుగుతూ ప్రపంచ స్థాయికి ఎదిగినటువంటి పారిశ్రామికవేత్తలు భావి తరాలకు ఒక స్ఫూర్తిగా ఉండాలని, మన కొత్త తరానికి, యువతరానికి కూడా కేవలం ఉద్యోగాల కోసం వెంపర్లాడేటువంటి యువకులుగా కాకుండా గొప్ప సంస్థలుగా మార్చాలని, వారికి ఇదొక ప్లాట్ఫామ్, వారికి ఆర్థికంగా లేదా వారికి ఒక స్ఫూర్తినిచ్చే విధంగా ఈ సక్సెస్ స్టోరీస్, తద్వారా ఇవాళ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ తో పాటు ఒక బిజినెస్ వైపు ఇన్స్పిరేషన్ ఇవ్వడానికి ఈ యొక్క కామర్ ఆఫ్ ఛాంబర్స్ ఏదైతే ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారో ఆ దిశలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాపు సమాజం ఇవాళ గొప్పగా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తుంటే వాళ్ళు ఐటీ రంగంలో, వాణిజ్య రంగంలో ఆ రకంగా భావి తరాలు కూడా ఈ యొక్క సంస్థ ప్లాట్ఫామ్ తప్పకుండా వారు పరిశ్రమలు స్థాపించే నుంచి మొదలుకుంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ నుంచి ఫైనాన్సెస్ ప్లస్ మార్కెటింగ్ అన్ని రంగాల్లో కూడా కొత్త తరానికి, యువతరానికి ఒక స్ఫూర్తినిచ్చేటువంటి వేదికగా ఇది మారబోతుంది. మరి హైదరాబాద్ లో జరిగేటువంటి అక్టోబర్ లో జరిగేటువంటి భారీ ఎత్తున గ్రాండ్ మరి ఏదైతే లాంచింగ్ ప్రోగ్రామ్ తో అంతకు ముందు ఇదంతా కూడా ముందస్తుగా ఇది కట్ అండ్ రైజర్ గా అన్ని నగరాల్లో మన వాళ్ళు నిర్వహిస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు అవర్ ఆర్గనైజర్స్. ప్రధానమంత్రి మోదీ గారు కూడా వారు కోరుకునేది ఇవాళ దేశంలో యువకులు వాళ్ళంతా కూడా ఉద్యోగాల కోసం వెంపర్లాడే వ్యక్తులు కాదు. యూ వాంట్ జాబ్ క్రియేటర్స్ రాదర్ దెన్ జాబ్ సీకర్స్. ఆ రకమైన జాబ్ క్రియేటర్స్ గా మన సమాజంలో యువకులు ఎదగాలని కోరుకుంటూ ఏర్పాటు చేసిన వాళ్ళందరికీ ఆర్గనైజర్స్ పేరు పేరున అభినందిస్తాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో జరుగుతున్నటువంటి సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కు ప్రస్తుతం ఇక్కడ ఇదే వేదిక పైన రాజ్యసభ సభ్యులు వద్దిరాజ్ రవిచంద్ర గారు కూడా వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్, ఇవాళ రాజధాని ఢిల్లీ గడ్డ మీద సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఎలా అనిపిస్తుంది? తెలుగు రాష్ట్రాలను దాటి ఇవాళ ఇక్కడ దాకా రాగలగాం, ఎలా అనిపిస్తుంది? ముందుగా ఈరోజు నేను మా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలపాలి. ఎందుకంటే మా పార్టీ నాకు రెండోసారి ఎంపీ ఇవ్వడం కాకుండా ఫ్లోర్ లీడర్గా వచ్చారు. అవకాశం ఇచ్చిన వారికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈరోజు సమాఖ్య అనేది తెల్లగా, బలిజ, కాపు, మునూరు కాపు, ఒంటరి, మిగతా అన్ని కులాలు కూడా కలిసి ఉండడానికి ఒక సమైక్యంగా ఉండడం కోసం ఒక సమాఖ్య తయారు చేసి దీని ద్వారా యూత్ని ఎంకరేజ్మెంట్ చేసి యంగ్ ఎంటర్ప్రైనర్స్ తయారు చేయాలి. చాలామంది యూత్ ఇప్పుడు ఏమైందంటే, ఇంతకుముందు గతంలో మా మిత్రులు చెప్పినట్టు ఉద్యోగాల కోసం వేటాడే వాళ్ళం, వ్యవసాయం చేసుకుంటూ బతికే వాళ్ళం. అట్లా కాకుండా ఇప్పుడు వ్యాపారాలు స్టార్ట్ చేసి ఉద్యోగాలు ఇచ్చే దగ్గరకు వచ్చాం. మనం ఎందుకు తగ్గాలి, మనం కష్టపడాలి, ఇంకా మన పిల్లలు కూడా స్పీడ్గా డెవలప్ అవ్వాలి. ఇప్పుడు కంప్యూటర్ యుగం, ఏఐలు వచ్చాయి, ఫాస్ట్గా నడుస్తున్న గ్రోత్, కంట్రీలు ఎక్కడికి దేశాలు దాటి వెళ్ళిపోయి ఉన్నారు. మన పిల్లలందరూ కూడా వాళ్ళకి ఎంకరేజ్మెంట్ చేయడానికి కోసం ఈ సమాఖ్య ఉపయోగపడుతుంది. గ్లోబల్ సమ్మిట్, గ్లోబల్ బిజినెస్ మీట్ అక్టోబర్ 14-15లో హైదరాబాద్లో బ్రహ్మాండంగా జరగడం కోసం ఈరోజు ఢిల్లీలో సమాఖ్యను లాంచ్ చేశారు కేంద్ర మంత్రి ఎంఓఎస్ పంకజ్ చౌదరి గారు. ఇది ఒక మంచి శుభపరిణామం. దీనికి అధికారులు కూడా వచ్చారు, కమ్యూనిటీ మీద ప్రేమ ఉన్న వాళ్ళందరూ వచ్చారు, దాదాపు 9 మంది ఎంపీలు కూడా వచ్చారు. వారందరికీ కూడా ఇంత మంచి ప్రోగ్రాం చేసుకున్న మా కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో నిజంగా కూడా అన్యాయం జరుగుతుంది. మన మున్నూరు కాపులకు అన్యాయం జరిగింది. ఇప్పటివరకు ఒక మంత్రి పదవి లేదు,
కార్పొరేషన్లు గతంలో చాలా ఇచ్చినాం కేసీఆర్ గారు. దీని మీద కూడా డిస్కస్ జరిగింది. అందరం కలిసి ఆలోచిస్తున్నాం. ముందుగా కులాలందరూ సోదరులందరూ కూడా డెవలప్ అవ్వాలి, యూత్ ఎంకరేజ్మెంట్ జరగాలని చెప్పి వారికి మా సపోర్ట్ ఉండాలని అన్నకు కూడా కంగ్రాట్ చెప్తున్నా. ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. మీ సహకారం మమ్మల్ని అందరినీ కూడా మీ టీవీలో చూపించండి, యూత్ని ఎంకరేజ్ చేయండి, సలహాలు ఇవ్వండి, సూచనలు ఇచ్చి మంచిగా ఒక నిర్దేశం చేయండి, ఎంకరేజ్మెంట్ చేయండి. పిల్లలంతా కూడా అభివృద్ధి అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ అప్పలనాయుడు గారు ఉన్నారు. సో సార్తో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఎలా అనిపిస్తుంది ఇవాళ ఢిల్లీ గడ్డ మీద ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం? మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, యావత్ భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల నుంచి ఎంతోమంది వ్యాపార ప్రముఖులు ఇవాళ ఈ వేదిక మీదకి వచ్చేసారు. ఎలా అనిపిస్తుంది? ఇది చాలా బిగ్ ఈవెంట్ అండి, చాలా ఆనందకరమైన విషయం. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయే తరానికి ఒక మార్గదర్శనం అవుతుంది. దేశ రాజధానిలోనే ఇలాంటి సదస్సు పెట్టడం వల్ల ఒక ఇండికేషన్. రేపు భవిష్యత్తులో కూడా హైదరాబాద్ లో రేపు అక్టోబర్ 15-16 జరగబోతున్న కార్యక్రమం కూడా ఇది నాంది అవబోతుంది. ఈరోజు రాజకీయవేత్తలతో పాటు పారిశ్రామికవేత్తలు, సామాజికవేత్తలు చాలా మంది వచ్చి దీన్ని పాల్పంచుకున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. నిర్వాహకుల ఆలోచన విధానానికి కూడా రేపు భావితరాలకి ఒక పునాదేసే విధంగా ఉంది. ఇది చాలా మంచి ఆలోచన. మాకు కూడా మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువనాయక్ నారా లోకేష్ గారు వారు ప్రోత్సాహంతో మేము ఢిల్లీ రావడం, అలాగే ఈరోజు ఇలాంటి ఈవెంట్లో పాల్గొనే అవకాశం రావడం ఇది మంచి సుపరిణామం. ఖచ్చితంగా ఇది మంచి ఈవెంట్ అవ్వబోతుందని తెలియజేసుకుంటున్నాం. ప్రస్తుతం మనతో పాటు బీజేపీ సీనియర్ నాయకులు, అదేవిధంగా రాజ్యసభ సభ్యులు కె లక్ష్మణ్ గారి ముద్దల తనయుడు రాహుల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్తో కూడా మాట్లాడదాం. రాహుల్ గారు నమస్తే సార్. సార్, చాలా మంది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఇవాళ ఈ వేదిక మీద పాల్పంచుకున్నారు. చాలా పెద్ద ఎత్తున పార్టిసిపేషన్ జరిగింది యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ వైపు నుంచి. ఎలా అనిపిస్తుంది? మన తెలుగు వాళ్ళు ఇవాళ ఢిల్లీ గడ్డనే గజగజలాడించారని చెప్పుకోవచ్చు. ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ వెరీ ఎక్సైటెడ్ అండి. చాలా గ్రేట్ రెస్పాన్స్ వచ్చింది. అంటే మేము ఇంత టర్న్అవుట్ అవుతుందని కూడా అనుకోలేదు. బట్ ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇన్ ద బిలీఫ్ అండి. మన తెలుగు వాళ్ళకి ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉన్నట్టుంది. ఢిల్లీలో జరపడానికి మెయిన్ రీజన్ ఏంటంటే దీనికి విజిబిలిటీ అనేది మోర్ అండ్ మోర్ పీపుల్ కెన్ నో అబౌట్ దిస్ ఈవెంట్. కాబట్టి ఢిల్లీలో జరిగితే ఏంటంటే ప్రతి పల్లెటూరులో, ప్రతి ఊర్లో, ప్రతి టౌన్లో అందరికీ ఇది తెలియలాగా చేసే అవకాశం వచ్చేది ఈ ఢిల్లీ ఈవెంట్. సో ఢిల్లీ అనేది పర్టికులర్ అని ఏం లేదు, చాలా చోట్ల కూడా చేయాలని ఇంకా ఆలోచనతో ఉన్నాము. సో ఢిల్లీ వుడ్ డెఫినెట్లీ గివ్ దట్ విజిబిలిటీ. అంటారు కదండి, ఢిల్లీ అంటే పవర్ సెంటర్ అంటారు, విజిబిలిటీ సెంటర్ అంటారు. న్యూఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ లో సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమాఖ్య 2026 గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కార్యక్రమం అట్టహాసంగా జరుగుతుంది. అయితే ఇవాళ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున ఢిల్లీ గడ్డ మీద ఇంత అట్టహాసంగా జరగడానికి ముఖ్య కారకులైనటువంటి వసుంధర బిల్డెక్స్ అధినేతలు పోతిరెడ్డి రమేష్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ రమేష్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ముందుగా మీకు కంగ్రాట్స్ చెప్పాలి. మన తెలుగు రాష్ట్రాల్లో జరిగే ఇటువంటి కమ్యూనిటీ ప్రోగ్రామ్స్ ని మీరు ఇవాళ ఢిల్లీ గడ్డ మీద అత్యద్భుతంగా అట్టహాసంగా జరుపుతున్నారు. అండ్ వసుంధర బిల్డెక్స్ టీమ్ అంతా కూడా దీనికోసం వర్కౌట్ చేశారు. మీకు ఎలా అనిపిస్తుంది? దేశ రాజధాని ఢిల్లీలో ఈ సమాఖ్య అనేది కాపు జాతిలోని వివిధ వర్గాలు, కాపు, మున్నూరు కాపు, తూర్పు కాపు, బలిజి కాపు, ఒంటరి కాపు, ఇలాగ కాపు జాతిలో ఉన్నటువంటి వేరు వర్గాలలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ముందుకు తీసుకొచ్చినటువంటి వేరు సంఘాలు, కుల సంఘాలు ఉన్నాయి ఈ జాతిలోనే. ఆ కులజల సంఘాలన్నింటినీ ఒక సమైక్యపరిచినటువంటిది సమైక్య. ఈ సమైక్యలో ఒక భాగం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండి. ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే దేశంలోని అంతర్జాతీయంగా ఆల్రెడీ ఈ జాతి నుంచి వచ్చినటువంటి ఎంటర్‌ప్రెన్యూర్స్, ఇండస్ట్రియలిస్ట్, బిజినెస్ పీపుల్ ని ఒక తాటి మీద తీసుకొచ్చి వారందరితో కూడా వాళ్ళ అనుభవాలను జోడించి రాబోయే తరాల వారికి, యంగ్ జనరేషన్ కి వీళ్ళ గైడెన్స్ ఇప్పించాలి. అంతేకాకుండా దీంట్లో ఉన్నట్టు అనేక మంది బ్యాంకర్స్ ఉన్నారు, అది కూడా దేశ విదేశాల్లో ఉన్నారు. ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి టాప్ లెవెల్ సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వాళ్ళ ద్వారా ప్రభుత్వ పథకాలకి వేరు వ్యాపారాలకి ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఎంకరేజ్మెంట్స్ ఇస్తుంది, అది టెక్నికల్ సైడ్ గానీ, ఫైనాన్షియల్ సైడ్ గానీ, సబ్సిడీ రూపంలో గానీ, ఎక్స్పోర్ట్స్ సైడ్ లో గానీ, ఈ అన్నింటినీ కూడా వాళ్ళకి విషేదకరించి రాబోయే తరాలైనటువంటి ఈ జాతిలో ఉన్నటువంటి వివిధ వర్గాల వారికి, బిజినెస్ పీపుల్ అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసింది ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫ్రమ్ ఏ పార్ట్ ఆఫ్ సమైక్య. సో దాని కార్యక్రమాలుగా ఈ రోజు వరకు ఈ సమైక్య తరపున బెంగళూరు, విశాఖపట్నం, రాజమండ్రి, హైదరాబాద్లో మీటింగ్లు జరిగాయండి. సో రాబోయే కాలంలో దేశ ఆర్థిక రాజధాని ముంబైలో, తిరుపతిలో, చెన్నైలో కూడా జరగబోతున్నాయి. అల్టిమేట్ గా ఈ 2026 సంవత్సరం అక్టోబర్ 13, 14, 15 తారీఖుల్లో
హైదరాబాద్ హైటెక్స్లో ఈ సమైక్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ సమావేశాలు కనీసంగా 3,000 నుంచి 4,000 మంది దాకా ఈ కాపు జాతిలో ఉన్నటువంటి బిజినెస్ పీపుల్, ఇండస్ట్రీస్, ఎంటర్ప్రెన్యూర్స్ తోటి జరగబోతుంది. అంతేకాకుండా కేంద్ర మంత్రులు, ఎంపీలు, వీరికి సపోర్టింగ్ గా ఆ సంబంధిత రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా అటెండ్ అయ్యి ఈ జాతికి మీ అందరూ మేము ఉన్నాం, మా భరోసా అంటూ ఉంది. అంతేకాకుండా రాబోయే యూత్, తర్వాత తరాల వాళ్ళకి మేము అన్ని రకాలుగా అండదండలతో ఉంటామన్న భరోసాతోటి ప్రారంభించామండి. అది దీని తాలూకు ముఖ్య ఉద్దేశం. సార్ రమేష్ గారు, ఇప్పుడు ఇదే కార్యక్రమం విజయవాడలోనూ హైదరాబాద్లో జరుపుకుంటే పెద్ద ఎత్తున మనకి ఈవెంట్కి వస్తారనేది సర్వసాధారణం. బట్ ఇవాళ ఢిల్లీలో జరుపుతున్నట్టు ఈ కార్యక్రమానికి కూడా ఇంత పెద్ద ఎత్తున రావడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా అనిపిస్తుందండి. అణగారిపోయినటువంటి ఈ జాతి నుంచిలో చైతన్యం మొదలైంది. ఆ చైతన్యం అనేది యూత్ లో స్టార్ట్ అయింది. ఆ యూత్ ని చూసి ఎంకరేజ్మెంట్ అనేది మా తరాల వాళ్ళకి ఇంకా ఎక్కువగా పెరిగి ముందుకెళ్తున్నామండి. సందీప్ పోతిరెడ్డి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం. సందీప్ గారు నమస్తే సార్. నమస్కారం. సందీప్ గారు, ఇవాళ తెలుగు రాష్ట్రాలను దాటి ఢిల్లీ గడ్డ మీద సమాఖ్య 2026 ఛాంబర్ ఆఫ్ కామర్స్ గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ అట్టహాసంగా జరుగుతుంది. ఏంటి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటి అసలు? Main Chamber of Commerce is for the prosperity and economical enrichment of the community. And ఈ event ని మేము స్పాన్సర్ చేయడం, we are feeling it proud. And we are taking this as an opportunity to reach out to everyone across India. And that is the reason why we are in Delhi and Samakhya reaches Delhi. And way forward is how we are going to build it up for the next future course in the next 2-3 decades. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో ఇంకా ఎటువంటి ప్రణాళికతో ముందుకు రాబోతున్నారు? అక్టోబర్లో గ్లోబల్ బిజినెస్ సమ్మిట్ కండక్ట్ చేస్తున్నామండి హైటెక్స్లో, హైదరాబాద్లో, వేర్ 3,000 నుంచి 4,000 మంది వ్యాపారస్తులు అందులో పార్టిసిపేట్ చేయకపోతున్నారు. ప్రముఖులు మన సెంట్రల్ మినిస్టర్ నుంచి బ్యాంకింగ్, ఎంఓఎస్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ పంకజ్ చౌదరి గారు, మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఛాంబర్ అండ్ కామర్స్ నుంచి కూడా సపోర్ట్ వస్తుంది. అండ్ కమ్ ఎవ్రీబడి కమ్ జాయిన్ దిస్, యూటిలైజ్ దిస్ ఆపర్చునిటీ, దెన్ గ్రో యువర్ నెట్వర్క్, గ్రో యువర్ బిజినెస్, ప్రాస్పర్. థ్యాంక్ యూ. అసలు ఎన్ని డేస్ నుంచి ప్లాన్ చేశారు ఈ కార్యక్రమం ఈ రోజు ఇంత అట్టహాసంగా జరగడానికి? సార్, ఇది ఉన్నది వాస్తవం చెప్పాలంటే ద ఢిల్లీ ప్లాన్ అనేది లాస్ట్ 12 days లోనే అయింది. డాక్టర్ కె లక్ష్మణ్ గారు, రాజ్యసభ సభ్యులు, బీజేపీ ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్ సార్ సంకల్పించి మా వెనకాల నుండి ప్రోత్సహించడం వల్ల మేము ఇంత త్వరగా చేయగలుగుతున్నాం. ఇది ఒక్క సంస్థ మేము స్పాన్సర్ చేసిన, ఇది ఒక్క సంస్థ కానీ ఒక వ్యక్తి వల్ల కాదు సార్. అందరూ మాది అనుకున్నారు కాబట్టి వాళ్ళంతటి వాళ్ళు రావటం, ఇప్పుడు ఇంత అఢాసంగా జరగటం, అందరూ దీన్ని పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనతో పాటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న గారు కూడా ఈ వేదికను వారు కూడా పంచుకోవడం జరుగుతుంది. వారితో కూడా మాట్లాడదాం. అంటే ఇది ఇప్పుడే కాదు, ఎప్పుడో జరగాల్సింది. కాస్త ఆలస్యమైనప్పటికీ కూడా చాలా లేటెస్ట్గా ఈ కార్యక్రమాన్ని ఈ తరాలకు అందించడం కోసం చేస్తున్నటువంటి గొప్ప ప్రయత్నం. సమైక్య 2026 ఢిల్లీ కేంద్రంగా జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం, అలాగే అక్టోబర్లో జరగబోతున్నటువంటి కార్యక్రమంలో కూడా పాల్పంచుకోబోతా ఉన్నా. సో అందులో కూడా మన వాళ్ళందరూ కూడా పాల్గొనాలని కోరుతా ఉన్నారు. ఏదైతే ఉత్పత్తి కులాలు ఉన్నాయో, ఉత్పత్తి కులాలు అంటే కేవలం వ్యవసాయ ఆధారిత లేకపోతే వ్యవసాయ చుట్టూన్నటువంటి ఉత్పత్తి కులాలు ఏవైతే ఉన్నాయో అవి మోడర్నైజ్ అయ్యి ఆ తర్వాత ఆ రోజు కూడా ఉత్పత్తి కులాలకు 10 మందికి అన్నం పెట్టి 10 మందికి కూలి ఇచ్చి 10 మందికి పని చూపించి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినటువంటి ఈ వర్గం వాళ్ళు సేమ్ టైం దేశవ్యాప్తంగా ఒక పెద్ద ఎంటర్ప్రెనర్స్గా ముందుకొచ్చి ఈ దేశ అభివృద్ధికి ఒక కీలకమైనటువంటి ముందడుగేసే ప్రయత్నం ఇది. సో కాబట్టి ఇది సక్సెస్ఫుల్గా ముందుకు పోవాలి. సో ఇది ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో 10 మందికి అన్నం పెట్టే విధంగా, 10 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చే విధంగా, కొత్త జనరేషన్కి కొత్త ఎంటర్ప్రెన్యూర్స్ను పరిచయం చేసేటువంటి విధంగా ముందుకు పోతా ఉంది. ఇది చాలా హ్యాపీ. సో ఈ కార్యక్రమంలో నేను పాల్గొనడం చాలా సంతోషదాయకం. సార్, ఇప్పుడు కమ్యూనిటీకి సంబంధించి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించుకోవడం వల్ల కమ్యూనిటీని ఏ విధంగా బలోపేతం చేసుకోవచ్చు అంటారు? సో ఇది ఒక కమ్యూనిటీని బలోపేతం చేయడం మాత్రమే కాదు దీని వెనకాల ఉన్నటువంటి లక్ష్యం. దీని మీద ఆధారపడేటువంటి అనేక ఆశ్రిత కమ్యూనిటీస్ ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం అంటే 10 మందికి అన్నం పెట్టేటువంటి ఒక మంచి కార్యక్రమం అన్నట్టు. సో కాబట్టి ఇది కమ్యూనిటీ బలోపేతానికి పనిచేస్తుంది, సేమ్ టైం భారత్ బలోపేతానికి కూడా పనిచేస్తుంది, దేశ బలోపేతానికి కూడా పనిచేస్తుంది. ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్లో జరుగుతున్నటువంటి సమాఖ్య 2026 గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ఎంతో మంది ఉమెన్ ఎంట్రాప్రెన్యూర్ కూడా రావడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు హైదరాబాద్కు చెందిన పార్వతి కొల్లిపర గారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే పార్వతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి వాళ్ళ ఢిల్లీలో జరుగుతున్నటువంటి సమాఖ్య గ్లోబల్ బిజినెస్ సమ్మిట్కి మీరు కూడా రావడం జరిగింది. సో ఎలా అనిపిస్తుంది హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడం, ఇంతమంది వ్యాపార ప్రముఖులతో మాట్లాడడం అంతా కూడా?
ఈజ్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. చాలా హ్యాపీగా ఉంది కనెక్ట్ అవుతాము. సో లాట్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫ్రమ్ డిఫరెంట్ వర్టికల్స్ అందరూ ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అండ్ వాళ్ళ యొక్క బిజినెస్ మోడల్స్ అవన్నీ వింటుంటే అండ్ రియలీ వెరీ గుడ్ ఎక్స్‌పోజర్ అండి. అండ్ రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ఇన్ దిస్ ఈవెంట్. సో ఇప్పుడు కమ్యూనిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేయడం ఎంతవరకు బాగుంటుందంటారు? అసలు ఏంటి? 100% అండి. ఉమెన్ అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఎస్పెషలీ సమైక్య అన్నది అందరూ కలిసి ఒక స్టేజ్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చి ఎస్పెషలీ ఫర్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్‌కి మెంటర్‌షిప్‌గా కానీ లేకపోతే నెట్వర్కింగ్‌గా కానీ ద నెట్ వర్త్‌ని పెంచడం కోసం ఈ సమైక్య ప్లాట్ఫామ్‌ని చేస్తున్నారు. సో ఎవ్రీ ఉమెన్ హ్యావ్ టు యుటిలైజ్ దిస్ ఆపర్చునిటీ బికాస్ దిస్ ద వన్ ఆఫ్ ద రేర్ ఆపర్చునిటీ వేర్ అన్ని ఒక వసుదైక కుటుంబకం లాగా మన కమ్యూనిటీలో అన్ని బ్రాంచెస్ నుంచి కలిపి ఒక ప్లాట్ఫామ్ లాగా సమైక్య ద ఛాంబర్ ఆఫ్ కామర్స్ అని తీసుకొచ్చి మన వాళ్ళకి చాలా ప్లాట్ఫామ్లో ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ కూడా చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ డిఫరెంట్ వర్టికల్స్లో సపోర్ట్ చేయడం కోసం ఎంతో ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు మనకి ఈ ప్లాట్ఫామ్లో మనకి సపోర్ట్ చేయబోతున్నారు. కాబట్టి ప్రతి ఉమెన్ నేను వస్తున్నాను, కంపల్సరీ మీరు రండి అండ్ దీన్ని ఉపయోగించుకోండి అండ్ యూ రియల్లీ సీ ఏ వెరీ బిగ్ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విల్ సీ లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ ఫ్రమ్ ఆల్ ద పీపుల్ హూ ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ సిస్టమ్. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు అండ్ వివరాలు చెప్పగలరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? డాక్టర్ సూర్యారావు, ఇదింకి భీమవరం. అది సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ భీమవరంలో ఉన్నాము. ముఖ్యంగా ఈ సమాఖ్య ఏళ న్యూఢిల్లీలో జరుపుకోవటం వల్ల ప్రపంచ స్థాయిలో ఎవరైతే యువత ఉన్నారో వారందరికీ ఒక దిశానిర్దేశం చేయాలన్న ఉద్దేశంతో మరి దేశ ప్రధాని గారు నరేంద్ర మోడీ గారు, అలాగే ఇప్పుడు లక్ష్మణ్ గారు, అలాగే వివిధ మంత్రులు వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్కి రావడం చాలా సంతోషం. ముఖ్యంగా పాత తరానికి కొత్త తరానికి ఉన్న గ్యాప్ని మనం బ్రిడ్జ్ చేసి వారికి ఒక రకమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడమే ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళంతా కూడా రిటైర్ అయిపోయాక ఈ మహత్తర కార్యక్రమం చేయడం చాలా సంతోషం. మరి ముఖ్యంగా ఏళ ఎంటర్‌ప్రెన్యూర్స్, స్టార్టప్స్ అనేవి లేకపోతే రకరకాల వ్యవస్థలు కరోనా తర్వాత మన పరిస్థితులు ప్రపంచ స్థాయిలో ఆరోగ్యం విషయంలో కానివ్వండి, ఈవేళ మరి వాతావరణ విషయంలో కానీ మరి ఏ రకమైన మార్పులు వచ్చినాయి, అలాగే పొలిటికల్ కానీ ఫైనాన్షియల్ ఇది కానీ నిశ్చిత ఒక స్థిరమైన విధానం లేకుండా ప్రస్తుతం ఉన్న గల్ఫ్ వార్ కానీ ఇట్లాంటి పరిస్థితుల్లో యువత ఏ రకంగా ఈ ఉద్యోగాల కోసం కాకుండా సొంత వ్యాపారాలు పెట్టుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఉపయోగపడుతుందని చెప్పి పూర్తిగా నమ్ముతున్నాను. సార్ నమస్తే సార్. నమస్తే, గుడ్ ఈవినింగ్ అండి. సార్ మీ పేరు చెప్పగలరు అండ్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు ఆకుల సదానంద్ అండి. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. ఐఎమ్ రిప్రజెంటింగ్ పెన్ పటేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది మన కాపు కమ్యూనిటీలో అందరినీ బిజినెస్ మెన్స్ను, ఇండస్ట్రీస్ను అందరినీ ఏకం చేసి తద్వారా మనకి ఏంటంటే ఒక ఫోరం ఉండి ఆ ఫోరం ద్వారా మన గవర్నమెంట్ తోటి కానీ పాలసీస్ కానీ లేకుంటే మనకు సబ్సిడీస్ కానీ ఎలా మనం ఇండస్ట్రీస్లో లేకుంటే వ్యాపారంగా మనం డెవలప్ చేసుకోవచ్చు, ఏంజిల్ ఫండింగ్ ఎలా తీసుకురావచ్చు, న్యూ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఏ విధంగా పైకి తీసుకురావడం అనే దాంట్లో ఈ సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో అంటే దేశంలో ఉన్న ప్రపంచంలో ఉన్న అందరు కాపు, మున్నూరు కాపు, బలిజ, అసామాజిక వర్గానికి అందరూ ఇందులో పాల్గొంటున్నారు, అందరూ ఇందులో భాగస్వాములు అవుతున్నారు. ఖచ్చితంగా ఇది రాబోయే కాలంలో ఒక ప్రపంచంలా సృష్టిస్తుంది. అందులో పెన్ను కూడా భాగస్వామ్యం అవ్వడము మాకు చాలా గర్వంగా ఉంది. పెన్ అంటే పటేల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ నెట్వర్క్ తెలంగాణలో మున్నూరు కాపులను ఏకం చేయడానికి ఉపయోగించే ఒక నెట్వర్క్ని మేము పెన్. ఇందులో 1,00,000 పైగా కుటుంబాలు ఉన్నాయి. మేము 25 లక్షలకు పైగా కుటుంబాలను కలపాలనే ఉద్దేశంతో ప్రతి నెల ఒక నెల హైదరాబాద్లో, మరో నెల మేము జిల్లాల్లో మీటింగ్స్ పెడుతూ ఎక్కడ ప్రపంచంలో మున్నూరు కాపులు ఉన్న వాళ్ళని అందరినీ కలపడానికి, కనెక్ట్ చేయడానికి ఈ పెన్ అనేది ఉపయోగపడుతుంది. మేము ఆ విధంగా ముందుకెళ్తున్నాం. ఖచ్చితంగా 25 లక్షల కుటుంబాలను కలిపే మా బృహత్తర ప్రణాళికను మేము ఖచ్చితంగా సాధిస్తాము. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. సార్ మీ పేరు చెప్పగలరు అండ్ ఎక్కడి నుంచి వస్తున్నారు? BV Naidu. I'm from Bangalore. Primarily, I run a venture capital fund in Bangalore. So I think Samakhya is taken this decision of setting up of Chamber of Commerce exclusively for the community, which is a right thing at the right time. The reason being that, as a community, even though the numbers say 23% is our community population in Andhra, but the GDP contribution coming from the community is not to that extent. So the idea is how do we improve upon the GDP contribution coming from all our entrepreneurs and the industrialists, etc. And so that community as a whole can become a little powerful in terms of the economic impact.
So the economic impact comes only when you create a per capita income coming from each of our community members at par with the other communities or India's average. Currently, that per capita income from the community is very less, and the effort of Samakya is to make sure that how can we help these young entrepreneurs, help skilled people to coming up in in limelight, and also start contributing as an entrepreneur. హలో అండి సార్, నమస్తే అండి. ఎస్, మీ పేరు అండ్ ఎక్కడి నుంచి వస్తున్నారు? నా పేరు అనిల్ కుమార్ అండి. నేను ప్రాక్టీసింగ్ చార్టర్డ్ అకౌంటెంట్. నేను గుంటూరు నుంచి వస్తున్నాను. సో బేసిక్గా ఈ సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ అనేది ఒక పెద్ద గ్లోబల్ ఈవెంట్ గా రికగ్నైజ్ చేస్తూ 14-15 అక్టోబర్ నాడు హైదరాబాద్ లో కూడా గ్రాండ్ ఈవెంట్ లాంచ్ చేయబడుతుంది. దానికి ప్రీ ఈవెంట్ గా మన ఢిల్లీలో గ్రాండ్ ఈవెంట్ లాంచ్ చేశారు. సో ఈ ఈవెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, సో ఆల్మోస్ట్ 3000+ అసోసియేట్స్ ఈ ఈవెంట్ కి హాజరవుతారు. బేసిక్ గా ప్రతి బిజినెస్ కి కావాల్సింది ఒక నెట్వర్కింగ్. ఎంత నెట్వర్క్ ఉందని కాదు, ఎంత నెట్వర్క్ ఉందనేది ఈ రోజుల్లో చాలా మెయిన్ వర్త్ క్రైటీరియాగా తీసుకుంటారు. సో అటువంటి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ మోర్ దాన్ 3000 ప్రొఫెషనల్స్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అటెండ్ అవుతున్నారు. 100+ స్టాల్స్ ఇస్తున్నారు. సో వాస్ట్ స్కోప్ ఫర్ నెట్వర్కింగ్. మన బిజినెస్ ప్లాట్ఫామ్ ఎన్హాన్స్ చేసుకోవడానికి, సబ్సిడీస్, గవర్నమెంట్స్, ఎంఎస్ఎంఈ గురించి తెలుసుకోవడానికి ఈ ప్లాట్ఫామ్ ఎంతో యూటిలైజ్ అవుతుందని తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.